సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారారు అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమా సెన్సేషనల్ హిట్ అవడంతో దీనికి కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప ది రూల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం కూలీ నుంచి స్మగ్లర్గా మారిన పుష్పరాజ్ బడా వ్యాపారిగా మారి సిండికేట్ బిజినెస్ను ఎలా రూల్ చేశాడన్న స్టోరీ లైన్తో ఈ చిత్రం రూపొందుతుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడగా అందుకు తగ్గట్లే తీస్తున్నారు సినిమాని కూడా. హై రేంజ్ యాక్షన్తో రూపొందుతున్న పుష్ప ది రూల్కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రారంభించింది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు టాకీ పార్ట్ను పూర్తి చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి ఎలాగైనా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీకి సంబంధించి తరచూ ఏదో ఒక విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే పుష్ప ది రైజ్ చిత్రంలో సమంత మూవ్ అంటావా మామా అంటూ చేసిన స్పెషల్ సాంగ్ దేశం మొత్తాన్ని ఊపేసింది. దీనికి మించేలా పుష్ప ది రూల్లో ఐటమ్ సాంగ్ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఆ సాంగ్ ఎవరు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై చర్చ జోరుగా సాగుతుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల పేరు కూడా వినిపించింది. శ్రీలీల బన్నీతో కలిసి పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె కావ్య తాపర్. ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది చిన్నది. ఆ తర్వాత ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఊరు పేరు భైరవకొండ సినిమాలో కూడా కనిపించింది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ఈ అమ్మడి అందాలకు కుర్రాలు ఫిదా అయ్యారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్లు స్టెప్పులేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా చేస్తుండగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ని కంపోజ్ చేస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇందులో జాతర ఫైట్ సీక్వెన్స్ మూవీపై అంచనాలను పెంచగా అంతకు మించిన మరో యాక్షన్ పార్ట్ ఉంటుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సుకుమార్ తన స్టైల్లో డిజైన్ చేశారని, క్లైమాక్స్లో హెలికాప్టర్ రిలేటెడ్గా ఉండే ఈ సీక్వెన్స్ అదిరిపోతుందని సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. పుష్ప 2పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.